ఇప్పుడు నేను ఏ పరిస్థితుల్లో ఉన్నానో నాకే ఏ పరిస్థితి అర్థం కావడం లేదు మేడం. భర్త తాగుబోతైతే కష్టాలొస్తాయి, భర్త తిరుగుబోతైతే ఆ సంసారంలో కష్టాలొస్తాయి. కానీ నా భర్త ఆ రెండూ కాదు. చదువుకున్నవాడు, అర్థం చేసుకునే గుణం ఉన్నవాడు. మా మధ్యన ఎందుకు సఖ్యత సరిగా ఉండడం లేదో అర్థం కావడం లేదు మేడం. ఇలాంటివి వచ్చినప్పుడు ఒక అవకాశాన్ని వేదికగా తీసుకోవాలి. ఇప్పుడు నీకు అలాంటి అవకాశం ఒకటొచ్చింది. అదే మీ మ్యారేజ్ డే. ఇద్దరి మధ్యన సరైన అవగాహన లేనప్పుడు పెళ్లి రోజులు చేసుకునే అవకాశం ఎక్కడుంటుంది మేడం? మంజు, మనసు పెట్టి ఆలోచిస్తే అటువంటి టైంలోనే ఒక స్టెప్ ముందుకు వేసి ఇద్దరి మధ్యన ఏం తేడా లేదన్నట్టుగా కలిసిపోయి ఒకరికొకరు బహుమానాలు ఇచ్చుకోగలిగితే ఇద్దరి మధ్యన తేడాలు తొలగిపోయి మీ మనసులు కుదుట పడతాయి. మీ కళ్ళు మళ్లీ ఒకరినొకరు చూసుకోవడం కోసం కొత్త చూపుల్ని చల్లుతూ ఉంటాయి. అప్పుడు నువ్వు సత్యకి ఏదైనా గిఫ్ట్ ఇచ్చావనుకో, మళ్లీ మీ ప్రేమ మొదలవుతుంది. అప్పుడు మీరు మళ్లీ కొత్తగా కనపడతారు. ఏంటి ఆలోచిస్తున్నావు? జరిగినవి గొడవలే, యుద్ధాలు కాదు. యుద్ధాలు జరిగిన రాజ్యాలు కూడా సయోధ్యని కుదుర్చుకుంటాయి. అలాంటిది భార్యాభర్తల మధ్యన జరిగే గొడవల్ని తెలివైన భార్యాభర్తలు ఎవరూ పెద్దగా గుర్తుపెట్టుకోరు, పెట్టుకోకూడదు. అందుకే చిన్న చిన్న బహుమతుల్ని అప్పుడప్పుడు భార్యాభర్తలు ఇచ్చుకోవాలి. అలా జరిగితే మీ మధ్యన బంధాలు బలపడతాయి. ఏమంటావు మంజు? మీరు చెప్పే మాటలు వింటున్నంతసేపు మా మధ్య గొడవలు జరిగాయా అన్నంత డౌట్ వచ్చేస్తుంది. మీరు అలా చెప్తున్నారు మేడం. తప్పుగా అనుకోకు మంజు. భార్యాభర్తలిద్దరూ సమానమే అనేది మంచి మాట, కాదనలేని మాట. కాని అది వేదికల మీదైతే ఇంకా బాగా ఉంటుందని చెప్తారు. నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే, భార్యాభర్తల బంధం బలపడాలి అంటే ఇద్దరిలో ఒకరు తగ్గాలి. తగ్గిన వాళ్ళని ఇంకొకళ్ళు గౌరవించాలి. తగ్గడం అంటే మంజు తప్పు చేసినట్టు కాదు, అవతలి వ్యక్తితో కలిసి బతకాలని కోరుకుంటున్నారు అని అర్థం. నేను చెప్పేది నీకు అర్థమై ఉంటుంది. సత్య విషయంలో నువ్వే కొంచెం కాంప్రమైజ్ అవ్వు. సరే మేడం, నేను వస్తాను. మణి, నీకు సత్యను చూస్తుంటే ఏమనిపిస్తుంది? నాకు వాడు ఎమ్మెల్యే అయిపోయినట్టు, మంత్రి పదవి వచ్చినట్టు, ప్రమాణ స్వీకారానికి వెళ్తున్నట్టుగా అనిపిస్తోంది. అయ్యో, అదేంటి చిత్రకారులు, కొడుకు గురించి ఏమనిపిస్తుంది అని చెప్తే నేను జవాబు చెప్పాను. మీరేంటి ఫేస్ అద్దులో పెట్టారు? వాడు ముందు ముందు రాజకీయాల్లో ఎదగాలి అనుకుంటున్నాం కదా. సరే, మీరడిగిందే నేను మిమ్మల్ని అడుగుతాను. మీరు చెప్పండి, సత్యం చూస్తుంటే మీకేమనిపిస్తోంది? జాలేస్తుంది. వాణ్ణి చూస్తుంటే జాలేస్తుందా? ఒక్క జాలేయడమే కాదు, వాణ్ణి చూస్తుంటే భయం కూడా వేస్తుంది. రాజకీయ రొంపులోకి వెళ్లకుంటే బావుండేదని అనిపిస్తుంది. చాలే, ఆపండి. మీరేమైనా చెయ్యి పట్టుకుని రాజకీయాల్లోకి దింపారా? వాడి తెలివితేటలతో వాడే వెళ్ళాడు, మినిస్టర్ అండని దక్కించుకున్నాడు, చిన్న వయసులోనే హైకమాండ్లో పెద్ద పదవి తెచ్చుకున్నాడు. ఎదుగో చూడండి చిత్రకారులు, వీలైతే వాణ్ణి ప్రోత్సహించండి, లేదంటే కామ్గా ఉండండి. అమ్మా, రానన్నా, రా కూర్చో. ఇప్పుడే నేను మీ నాన్న నీ గురించే మాట్లాడుకుంటున్నాం. నా గురించా? ఏ విషయం గురించమ్మా? రాజకీయాలు అసలే కొత్త, పాపం వాడు ఎంత ఇబ్బంది పడుతున్నాడో అని మీ నాన్న బాధపడుతున్నారు. ఇప్పుడు కొత్త ఏం లేదు నాన్న. మినిస్టర్ గారితో తిరగటం వల్ల నాకు ఒక ఎక్స్పీరియన్స్ వచ్చేసింది. అందుకే
నన్ను యూత్ ప్రెసిడెంట్గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. హా? ఏంటన్నా ఇది? బంగారు పొంగరాలు కొన్నావా సత్య? ఓహో, రేపు మీ పెళ్లి రోజు, అందుకే తీసుకొచ్చావా ఏంటి? పర్లేదురా, భార్యతో చిరుబుర్లాడుతున్నా బంగారపు రింగుల్ని బహుమానంగా ఇవ్వాలని నీ గొప్ప మనసు నాకు అర్థమైంది. నీ భార్యకే అర్థం కాదు. నేను వీటిని కొనలేదమ్మా. మరి కొనకుండా ఎలా వచ్చాయి? ఆ, మినిస్టర్ గారు ఇచ్చారు. ఓ, అది సత్య మినిస్టర్ గారంటే. నిన్ను మాత్రం చాలా బాగా చూసుకుంటారా. బంగారం రేట్ అసలే విపరీతంగా పెరిగిపోయింది. ఈ టైంలో ఆయన మీకు మీ పెళ్లి రోజుకి గిఫ్ట్ ఇచ్చారు చూడు సత్య. మంజుకి మినిస్టర్ గారంటే అస్సలు పడదు. ఆయన ఇచ్చారంటే మంజు అస్సలు ఈ రింగ్స్ తీసుకోదు. సమస్య లేదు, మంజు తీసుకోదు. మీరేంటి నాకంటే ముందు మీరే సంతోషంగా ఉన్నట్టున్నారు? నాన్న చెప్పింది నిజమే అమ్మా. ఇప్పుడు ఈ రింగ్స్ ఇచ్చి మినిస్టర్ పేరు చెప్తే మంజు నిజంగానే తీసుకోదు. మినిస్టర్ గారు చూసినప్పుడు మంజు చేతికి ఉంగరం లేకపోతే ఆయన బాధపడతారు. అందుకే ఒక పని చేద్దాం అనుకుంటున్నాను. ఏంట్రా అది? మినిస్టర్ గారు ఇచ్చారని చెప్పకుండా నేనే తెచ్చినట్టు మంజుకిద్దాం అనుకుంటున్నాను. ఆ, సరేరా, పెళ్లి రోజన్నా మీరిద్దరూ హ్యాపీగా ఉంటారు. మీరు భలే చెప్తున్నారండి. ఆ కాకి పిల్లతో సత్య ఎందుకు అబద్ధం చెప్పాలి? ఒక అబద్ధానికి 100 అబద్ధాల తర్వాత చెప్పాల్సి ఉంటుంది. నాన్న సత్య, నువ్వేమో రాజకీయం, ఆ మంజు ఏమో పోలీసు. ఇద్దరి మధ్య విభేదాలు రావడం సహజమే. మినిస్టర్ గారి అనుభవం చూడు. మినిస్టర్ గారిని మంజు ఎన్నో సందర్భాల్లో ఇబ్బంది పెట్టింది. ఆయన అవన్నీ మనసులో పెట్టుకున్నారా? పెట్టుకునుంటే ఈ ఉంగరాలు పంపించేవారా? అందుకే దొంగలాగా మంజుకి ఇవ్వాల్సిన పనే ఉంది. మినిస్టర్ గారు ఇచ్చారని స్ట్రెయిట్గా చెప్పేసే. అలాగేమ్మా. మినిస్టర్ గారి పేరు చెప్తే మంజు ఎలాగో ఉంగరాలు తీసుకోదు. ఈ చిన్న గ్యాప్ను అడ్డు పెట్టుకుని దాన్ని ఆడుకోవచ్చు. లేదంటే మ్యారేజ్ డే అని చెప్పి అన్నీ మర్చిపోయి ఇద్దరి మధ్య సఖ్యత పెరుగుతుంది.